పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం నాయకులు శ్రీకాకుళం నందు ధర్నా చేపట్టారు. పేద ప్రజలకు సబ్సిడీపై గ్యాసులు సరఫరా చేయాలి. నశించాలి. భారాలు వేయొద్దు. వారికి సిగ్గే లేదా? మంగళవారం నుండి వెంటనే గ్యాస్ ధరలు 14 కేజీల దిమ్మ మీద 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్నటి నుంచే వెంటనే అమల్లోనికి వస్తుందని చెప్పడం అనేది జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఒకవైపుని ప్రధానమంత్రి ఉజ్వల భవిష్యత్తు అనే పేరుతోని గ్యాస్ అనేది పేద ప్రజానీకానికి అందరికి కూడా అందజేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి గ్యాస్ ధరలు అంతర్జాతీయంగా పెరగకపోయినప్పుడు కూడా మనకు చౌకగా ఉత్పత్తి అయినప్పుడు కూడా దిమ్మ మీద 14 కేజీల మీద ఈరోజు 50 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం. ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు ప్రజలకందరూ కూడా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామని మీరు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు సామాన్య ప్రజానీకం కూడా వాడే ఈ 14 కేజీల గ్యాస్ మీద 50 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం. దీన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక లెక్క ప్రకారం చూస్తే ఈ ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఒక సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు ఈ రూపాన మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ 24 కోట్ల రూపాయలు ఏ బడ్జెట్లో కూడా ఈ జిల్లాకి కేటాయించిన పరిస్థితి లేదు. అలాంటిది ఒక్క గ్యాస్ మీదే ఈ 50 రూపాయల పెంపుదల మీదే ఒక సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు శ్రీకాకుళం నుండి తీసుకెళ్లిపోతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ విధంగా డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ప్రజల తాలూకా పని తగ్గింది. ఈరోజు ఉపాధి హామీ పథకం పని ఈరోజు పూర్తిగా ఇవ్వటం లేదు. ఆ బకాయిలు ఉన్నాయి. అందుకోసం ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదని చెప్పేసి ఆర్థికవేత్తలు చెబుతూ ఉన్నారు. ఒక పక్క ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరగకపోతే నువ్వు గ్యాస్ ధరలు పెంచి నువ్వు ప్రజల దగ్గర మూలుగుల్ని పీల్చేటట్టు పీల్చడం అనేది ఇది అన్యాయం. నువ్వు పేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకి ఇవ్వటం అనేది సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.